दे బాబు వచ్చున్నాయి రాణాళ్ళకి ఇల్లు ఇస్తాంలే కానీ దీన్ని ఏం చేయాలన్నా బెడలు చేయాలి లైనింగ్ చేయాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంది? చాలా ప్రధానమైన సమస్య ఇక్కడ. దీనికి అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది అయ్యింది? ఇమీడియట్ గా ముందు మీరు వర్క్ చేసేదానికి ఏ మాదిరి ఆ శాంక్షన్ అయింది ఇంకా ఉందా లేకపోతే తీసేసారా? అన్ని తీసేసారు కదా, మళ్ళీ పెట్టించండి. పెట్టండి, నేను మాట్లాడి చేపిస్తాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. స్థానిక తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ 3 వార్డులు సందర్శించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య, అది బుడిపల కాలువ సమస్య. ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన 4 వీధుల్లో కూడా ఎంతోమంది చెప్పారు, 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము, ఇప్పటి వరకు ఏమీ చేయట్లేదని చెప్పి. మేము అంతకుముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం. కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను, నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ఈ ఖాజానగర్ వాసులకి కానీ, ఇక్కడున్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ, నాయకులకు కానీ చెప్తున్నాను, తప్పకుండా ఈ బుడిపల కాలువని వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా నుడా ఫండ్స్ కానీ, మున్సిపాలిటీ ఫండ్స్ కానీ, లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా ఈ 4-5 వార్డులకి ఉన్న ఆ సమస్యను అయితే ముందు రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని గ్రామాలు, కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో, బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతోమంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డు కౌన్సిలరు ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్తో కానీ, కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి. దానికి ఇంకొక రాక్కర్లేదు. ఇప్పుడే నేను అడిగాను, 5, 6, 7 వార్డులు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు. అదేవిధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడడానికి పోతే ఆ వార్డు క్లీన్గా లేదు. ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను, మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీస వసతులు కూడా చేయలేకుండా, అంటే ఉండడానికి నివాస యోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు? అది ఎవరి బాధ్యత? అధికారుల బాధ్యత, నాయకుల బాధ్యత. మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి. తర్వాత మీరు అడిగిన రోడ్లు, చవటి కాలువలు ఇప్పుడు చాలా అడిగారు, తప్పకుండా అవన్నీ కూడా
చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను.